హైదరాబాద్ లో ఓల్డ్ జైలు భవనం కుప్పకూలింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మట్టితో నిర్మించిన పురాతన భవనం పూర్తిగా నానిపోయింది. సమాచారం తెలిసిన వెంటనే జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రాణ నష్టం జరగకుండా అక్కడ ఉన్నవారిని దూరంగా పంపిస్తున్నారు. సికింద్రాబాద్ లో ఓల్డ్ జైలు భవనం కుప్పకూలింది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్. లక్ష్మీదుర్గ సికింద్రాబాద్ బాటా సమీపంలోని ఓల్డ్ జైల్ ఖానా బిల్డింగ్ కూలిపోయింది. కొద్దిసేపటి క్రితం గత కొద్ది రోజుల్లో కురుస్తున్న వర్షాలకు పూర్తిగా నానిపోయింది. నీళ్లు కూడా లీక్ అవుతున్నా కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు గానీ అటు స్థానికులు గానీ ఎవరికి సమాచారం ఇవ్వలేదు. అయితే గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్లాబ్ పూర్తిగా నానిపోయి భవనం పై భాగం మొత్తం ఒకసారి కుప్పకూలింది. కుప్పకూలిన సమయంలో కింద కొన్ని వాహనాలు ఉన్నాయి. తర్వాత పక్కనే చుట్టుపక్కల పెద్ద మొత్తంలో వ్యాపార సముదాయాలు ఉన్నాయి. చాలా మంది చిరు వ్యాపారులు అక్కడే వ్యాపారం చేసుకుంటూ అమ్మకాలు జరుపుతుంటారు. అయితే ఈ రోజు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం దాదాపు 45 నిమిషాల క్రితమే ఈ సంఘటన జరిగింది. అయితే ఒక్కసారిగా సమాచారం తెలుసుకున్న జిహెచ్ఎంసీ అధికారులు తర్వాత స్థానిక పోలీసులు అక్కడికి వచ్చి మిగతా భాగంలో ఉన్న దుకాణ వాళ్ళను కూడా మూసివేస్తున్నారు. ఎందుకంటే భవనం పూర్తిగా గత కొద్ది రోజులుగా పూర్తిగా తడిచిపోయి లోపల నీళ్లు సీపేజ్ అవుతున్నప్పటికీ కూడా సమాచారం బయటికి రానివ్వలేదు. అయితే ప్రతి సంవత్సరం సందర్భంగానే భవనం చాలా గట్టిగా ఉందని భావించి వాళ్ళు అక్కడే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అయితే ఒక్కసారిగా భవనం భారీ శబ్దంతో కుప్పకూలటంతో మట్టి పిల్లల కింద ఒక వ్యక్తి పడి అతనికి తీవ్రంగా గాయాలైనాయి. వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే ఇంకా శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా లేకపోతే అక్కడున్న వాహనాలు కూడా భారీగా ధ్వంసమైనట్లు మనకు సమాచారం ఉంది. అయితే అక్కడికి వెళ్ళిన సిబ్బంది మటుకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. కేవలం పాక్షికంగా కూలింది, కేవలం వెనుక భాగమే కూలిందని చెప్తున్నారు. దీనిపై ఇంకా అధికారులు ఎవరు అధికారికంగా ప్రకటన చేయలేదు. మనం దృశ్యాల్లో చూస్తున్నాము. భవనం అయితే పూర్తిగా వెనుక భాగం పూర్తిగా పడిపోయింది. ఇంకా ముందు చాలా భాగం ఉంది. ఎంత భాగం సేఫ్ గా ఉంది. తర్వాత ఈ భవనాన్ని కూల్చివేస్తారా లేకపోతే తర్వాత భవనం పటిష్టపై ఏమన్నా మళ్ళా దర్యాప్తు చేస్తారా లేకపోతే ఏం చేస్తారన్నది అధికారుల నుంచి సమాచారం రావాల్సి ఉంది. ఏదేమైనా అక్కడ దాదాపు అయితే చాలా వందలాది మంది నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. చాలా మంది దుకాణాలు ఉండటంతో స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో చుట్టుపక్కలే ఉన్నాయి, అంటే ఈ జైలు ఖానా పక్కనే ఉన్న భవనం కూలి చాలా మంది కూడా చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. సికింద్రాబాద్ లోనే తరచుగా ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పటికీ పురాతన భవనాల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు సరైన చర్యలు తీసుకోవట్లేదన్న వాదనలు వస్తున్నాయి. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ వెంకట్.